వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏ దుర్మార్గాలు అయితే చేస్తూ ఉంటారో అవే దుర్మార్గాలు ఎదుటి వాళ్ళు చేస్తున్నారంటూ అలవోక్గా చెప్తూ ఉంటారు. సాక్షి ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సాక్షి, TV9, NTV లాంటి మీడియా సంస్థలను వాడుకుంటూ తనకు అసలు మీడియానే లేదని, చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఉన్నాయంటారు. తనను ప్రధానమంత్రి మోడీ దత్తపుత్రుడిలా చూసుకుంటున్న విషయాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటాడు. జగన్ పాలనలో దళితులు, బీసీల మీద దాడులు జరుగుతుంటే చంద్రబాబు పెత్తందారుల వైపు ఉంటే తాను పేదల వైపు ఉండి పోరాటం చేస్తున్నాను అంటాడు. దళితుని చంపిన ఎమ్మెల్సీని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పులివెందుల్లో దళితుల్ని తన వర్గం వాళ్ళు సజీవ దహనం చేస్తే కేసులు ఉండవు. అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య లాంటి బీసీలను వేటాడి చంపుతుంటే చోద్యం చూస్తూ ఉంటాడు. తాను చేసే ప్రతి ఒక్క తప్పును కూడా ప్రతిపక్షాలకు అన్వయించి అదే నిజం అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. పదే పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కుటుంబాల్లో ఎవరు చిచ్చు పెట్టారో తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఇళ్లలో చిచ్చుపెట్టిన చరిత్ర వీళ్ళకే ఉంది. ఈనాడు రామోజీరావు గారి మీద కక్షతో ఆయన చిన్న కుమారుడైన సుమన్ను రెచ్చగొట్టి సాక్షి మీడియాలో రామోజీకి వ్యతిరేకంగా సుమన్ ఇంటర్వ్యూలు ప్రచురించి తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచింది ఈ వైఎస్ కుటుంబం కాదా? రామోజీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు. ఈనాడు క్రెడిబిలిటీని, రామోజీ ప్రతిష్టను దెబ్బతీయటానికి రామోజీరావు తోడల్లుడితో ఆయన గురించి చెడ్డగా మాట్లాడించి సాక్షిలో బ్యానర్లు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడిని రెచ్చగొట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడంలో వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతకైనా దిగజారుతారు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా తమ్ముడు చంద్రశేఖర్ని ఉమాకి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. అయ్యన్న పాత్రుడికి వ్యతిరేకంగా ఆయన తమ్ముడు సన్యాసి పాత్రుడిని రెచ్చగొట్టారు. ప్రత్యర్థుల కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, సాక్షి మీడియా ద్వారా దాన్ని పెద్ద చేయటం వీళ్ళకి అలవాటే. జ్యోతుల నెహ్రూ కుమారుడు వరుసయ్యే జ్యోతుల చంటిబాబును జగ్గంపేటలో నెహ్రూకి వ్యతిరేకంగా బరిలోకి దింపారు. దువ్వాడ ఇంతెందుకు, సొంత పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అక్కడ అతను పనికిరాడని చెప్పి అతని భార్యను ఇన్ఛార్జిగా నియమించారు. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డిని మించిన వాళ్ళు లేరు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని దాగుడు మూతలు ఆడారో అందరికీ తెలిసిందే. గుండెపోటు అన్నారు, అది గొడ్డలపోటు అని తేలింది. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించొద్దని కోర్టుకు వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? వివరాలు వెల్లడిస్తే వీళ్ళు బుక్ అవుతారనే కదా. నెపం చంద్రబాబు నాయుడు మీద వేశారు. చివరకు గొడ్డల అవినాష్ రెడ్డిదని సిబిఐ తేల్చింది. అవినాష్ని కాపాడటానికి తాడేపల్లి ప్యాలెస్ ఎంత తల్లడిల్లిందో అందరూ చూశారు. సొంత పత్రిక సాక్షిలో బాబాయ్ అమ్మాయిలు పిచ్చోడని, అందుకే హత్య జరిగిందేమో అని ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రాయించారు వార్తలు. బాబాయ్ కుమార్తె చెల్లెలు సునీత న్యాయం కోసం పోరాడుతుంటే సునీత క్యారెక్టర్ మంచిది కాదన్నట్టు ఆరోపణలు చేయించారు. సునీత భర్త ఆస్తి కోసం హత్య చేయించాడని రాశారు. చివరకు సొంత చెల్లెలు షర్మిలను కూడా ఆస్తులు పంచకుండా తరిమేశారన్న ఆరోపణలు వచ్చాయి. తన గెలుపు కోసం పాదయాత్రలు చేసిన షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబాల మధ్య తగాదాలు పెడుతున్నారని ఇప్పుడు వాపోతున్నారు పవన్ కళ్యాణ్ మీదను, చంద్రబాబు నాయుడు మీద. జగన్ కుటుంబంలో గొడవలకు కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే జనం నమ్ముతారా? షర్మిలను అడిగితే చెప్తారు, ఎందుకు గొడవ పడాల్సి వచ్చిందో చెప్తారు. ఇవాళ ఈనాడు పత్రికలో ఒక అద్భుతమైన కార్టూన్ వేశారు. తల్లిని, చెల్లిని తరిమేసి నన్ను అనాథం చేశారని ఏడుస్తూ ఉంటాడు ఒక ఆయన. ఆయనే జగన్మోహన్ రెడ్డి. వాస్తవ పరిస్థితి అద్దం పట్టేలా వేసిన కార్టూన్ ఇది. అధికారం కోసం, పదవుల కోసం సొంత ఇంట్లో కుంపట్లు పెట్టుకున్నారు. సొంత బాబాయ్ మర్డర్ అయ్యారు. న్యాయం కోసం పోరాడుతున్న బాబాయ్ కూతురిని బెదిరిస్తున్నారు. ఆవిడ మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నారు. సొంత చెల్లిని ఆస్తులు పంచకుండా తరిమేశారు. ఈయన ఊళ్ళో వాళ్ళ చెల్లెళ్లకు, ఊళ్ళో వాళ్ళ తల్లులకు న్యాయం చేస్తానని వస్తే ఎవరు నమ్ముతారు? కాంగ్రెస్లో చేరిన షర్మిల రేపు పొద్దున ఆ పార్టీ తరపున ప్రచారానికి దిగితే జగన్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ ఉంటే మా కొంపలో గొడవలకు కారణం చంద్రబాబు అని దీనంగా ఏడుస్తాడు. ఆ ఏడుపులను కడుదీనంగా సాక్షి టీవీ, సాక్షి పేపరు, సాక్షి తోక మీడియాలు ప్రజెంట్ చేస్తాయి. Like, share and subscribe to Rajaniti channel.